జాగృతి నాయకుడు దూగుంట్ల నరేష్ ఉన్నారు మనతో పాటు. నరేష్ అన్న నోటీస్ ఇవ్వలేదు, డైరెక్ట్ సస్పెన్షన్ ఇచ్చారు, ఎట్లా చూడాలి దీన్ని? ఇప్పుడు మేము అదే అంటా ఉన్నాం, ఎందుకు ఈ రకంగా జరిగింది, ఎందుకు సస్పెన్షన్ ఆర్డర్ ఇంత హుటాహుటిన చేయాల్సిన అవసరం ఏంది, ఎందుకు వారు క్లారిటీ అడగలేదు, ఎందుకు వారితో మాట్లాడలేదు, వారితో వివరణ ఎందుకు కోరలేదు, డైరెక్ట్గా ఇచ్చారు, ఎవరి కళ్ళల్లో ఆనందం కోసం ఈ ప్రయత్నం చేశారు అనేది మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ఈ నిర్ణయాన్ని రాబోయే రోజుల్లో జాగృతి ఏ రకంగా ఉంటుంది, ఏ రకంగా ముందుకు పోతుంది అనేది మరికొద్ది నిమిషాల్లో, మరికొద్ది గంటల్లో, మరికొద్ది రోజుల్లో మేమంతా కూడా ఒక సమాలోచనలు చేసుకొని రాబోయే రోజుల్లో తెలంగాణ ప్రజానీకంగా ఏ రకంగా దగ్గర ఉండాలి, తెలంగాణ స్థాపించినటువంటి వ్యక్తికి కేసీఆర్ గారికి అప్రతిష్ట పాలు చేస్తున్నటువంటి కాంగ్రెస్ పార్టీని ఏ రకంగా బొందబెట్టాలో అనే విధంగా కూడా రాబోయే రోజుల్లో మా ప్రణాళికలు ఉంటాయి. అదే రకంగా చర్చ చేస్తూ ఉంటాం. పార్టీలో ఉన్నటువంటి కీలక నాయకులు హరీష్ రావు, సంతోష్ రావు, లేకపోతే మెగా కృష్ణారెడ్డి కాంట్రాక్టర్ల గురించి కవిత ప్రస్తావించింది. కీలక నాయకులపై ఇట్లాంటి వ్యాఖ్యలు చేసినప్పుడు ఖచ్చితంగా క్రమశిక్షణ కమిటీలు ఉంటాయి, సస్పెన్షన్ ఉంటుంది. సో ఇవన్నీ గమనించలేదా కవిత? అంటే ఒక ఆవేదన, ఒక తెలంగాణ పౌరుడే కేసీఆర్ గారి మీద ఏదైనా అంటే తట్టుకోలేడు. అట్లాంటి తెలంగాణ సాధించిన కేసీఆర్ గారు కూతురుగా ఆమె ఎట్లా తట్టుకుంటుంది అనుకుంటున్నారు మీరు? సిబిఐ నోటీస్ ఇస్తే ఆమె ఎట్లా తట్టుకుంటుంది? ఆమె హృదయం ఎంత గాయపడి ఉంటుంది? తను జైలుకు పోయినప్పుడు కూడా మీలాంటి జర్నలిస్ట్ మిత్రులు కొంతమంది అడిగారు, కేసీఆర్ గారు మిమ్మల్ని జైలుకి ఎందుకు వచ్చి కలవలేదంటే, జైలుకి వచ్చి కలవలే కాదు, నేను వద్దని చెప్పినా, కనీసం జైలు గోడలు కూడా తాకేటువంటి పరిస్థితి రాకూడదు మా డాడీకి, అంత ఉత్తమమైన నాయకునికి ఆ పరిస్థితి రాకూడదని చెప్పి నేను ఆపినా అని చెప్పారు. మరి అంత గొప్పగా ప్రేమించిన నాయకునికి సిబిఐ నోటీస్ ఇస్తాం, అరెస్టులు చేస్తామంటే ఊరుకునేటువంటి గొంతేనా? ఉద్యమ గొంతు కాదా? ఉద్యమ నాయకుడు కాదా తను? అంత ఉద్యమంలో కీలక భూమిక పోసినటువంటి వ్యక్తి కేసీఆర్ గారికి ఇస్తాము, నోటీసులు ఇస్తాము, లేకపోతే నోటీసులు ఇస్తానో స్పందించేవారు మేమే కదా. ఇందిరా పార్క్ ధర్నాలు చేసినాం కదా. ఎట్లా నోటీసులు ఇస్తావు రేవంత్ రెడ్డి? నువ్వు ఏమనుకుంటున్నావు కేసీఆర్ గారి గురించి? బగ్గుమంట తెలంగాణ అని చెప్పినాం, కానీ పార్టీ ఎక్కడ స్పందించింది? పార్టీ ఎందుకు ఆ రకంగా ముందు తీసుకెళ్ళలేకపోతా ఉంది? అది ఫెయిల్యూర్ కాదా? ఆ సస్పెండ్ చేస్తూ ఉంటే దాన్ని ఎవరు అరికట్టగలుగుతారు? కేసీఆర్ గారి మీద నిందారోపణలు చేస్తూ ఉంటే, కేసీఆర్ మీద అప్రతిష్ట పాలు చేస్తూ ఉంటే మీరు స్పందించకపోగా, స్పందించినటువంటి మాలాంటి వారి మీద మీరు సస్పెన్షన్ వేస్తే ప్రజానీకం తేలుస్తుంది, తెలంగాణ సమాజం తేల్చుకుంటుంది. బిడ్డ కంటే హరీష్ రావు కావచ్చు, సంతోష్ రావు కావచ్చు, ఇద్దరు ఎక్కువ కాదు కదా, సొంత బిడ్డ సొంత తండ్రి కదా. ఇక్కడికి వచ్చేసరికి పార్టీలు పక్కన పెడితే సొంత వాళ్ళకి ప్రియారిటీ ఇవ్వాలి ఇక్కడ. కానీ హరీష్, సంతోష్ రావే ఎక్కువ కేసీఆర్కి కవిత కంటే అనే ప్రశ్నలు కూడా వస్తున్నాయి. ఏం చెప్పాలి? అది నేను చెప్పడం కాదు, మీరు ఆ నాయకులను అడగాలి. ఎవరైతే మాట్లాడిరో ఎవరు ఎక్కువ ఎవరు తక్కువ అనేది కావాలి. ఇప్పుడు నేను ఒకటే ప్రశ్న, ఇంత హుటాహుటిన నిర్ణయం తీసుకోవడానికి కారణం ఏంటి? ఈ నిర్ణయం వెనకాల ఉన్నటువంటి స్క్రిప్ట్ ఏంటి? మేము మొదటి నుంచి చెప్తా ఉన్నాం, మేము అడిగింది ఒకటే, మేము రాసిన లెటర్ లీక్ చేసింది ఎవరు అది చెప్పండి అన్నాం. ఇది 4 కోట్ల మంది సమస్య పరిష్కారం అయ్యేది కదా, ఎందుకు చేయలేదు, ఎందుకు చెయ్యనీయలేదు అనేది ప్రశ్న. ఇక్కడ చెయ్యనీయకపోగా పైగా కుట్రలు చేయడం, ఒక ఎమ్మెల్సీ ఒక మహిళను చూడకుండా ఇష్టం వచ్చినప్పుడు కొంచెం మాట్లాడితే పార్టీ ఎందుకు స్పందించదండి? పార్టీ ఎందుకు స్పందించి చెప్పండి? కేసీఆర్ గారు కూతురే కాదు, కేటీఆర్ గారు చెల్లెనే కాదు, ఒక తెలంగాణ మహిళని కంచం పొత్త మంచం పొత్త అని మల్లన్న అంటే ఈ పార్టీ ఎందుకు స్పందించలేదు? అంటే కనీసం ఒక మహిళ అనే గౌరవం కూడా మీకు లేదు కదా, మీకు పార్టీలే ముఖ్యం కదా. మరి అట్లాంటప్పుడు సమాజం మిమ్మల్ని ఏ రకంగా ముందుకు తీసుకోవాలి చెప్పండి? ఈరోజు కాంగ్రెస్ పార్టీ మీద నెపం పెడతా ఉన్నారు, కాంగ్రెస్ పార్టీ ఆడుతున్నట్టు మాట్లాడుతూ ఉన్నారు. మేము నిన్న చెప్పినాం, మేము ఎప్పుడైతే ఈ మాట మాట్లాడతామో మీడియా కానివ్వండి, లేదా ఆ పార్టీ సోకాల్ ఎవరైతే నాయకులు ఉన్నారో వాళ్ళు ఇదే మాట మాట్లాడుతూ ఉంటారు. బీజేపీ ఆడిచ్చిన నాటకం అని కొంతమంది అంటారు, కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన నాటకం అని కొంతమంది అంటారు. ఇది మేము ఆల్రెడీ గెట్ చేసిందే. కానీ నిర్ణయం అనేది మరికొన్ని రోజుల్లో ఉంటుంది. ఖచ్చితంగా డెఫినెట్ తెలంగాణ సమాజానికి ఉపయోగపడే విధంగా పనిచేస్తాం. పార్టీలో ఉంటూ పార్టీని డ్యామేజ్ అయ్యేలా మాట్లాడడం తప్పు కాదు. ఎందుకంటే పార్టీ ఉంటే ఎంత, ఊడితే ఎంత, ఆల్రెడీ డ్యామేజ్ జరిగిపోయింది కదా, సిబిఐ ఎంక్వైరీ పడ్డది కదా కేసీఆర్ మీద, ఉంటే ఎంత ఊడితే ఎంత అని ఈ వ్యాఖ్యలను ఎట్లా చూడాలి పార్టీలో ఉంటూ? అంటే నేనేమంటా ఉన్నానంటే, తోకల్ని తీసుకొని చూస్తే అట్లే ఉంటుంది. రామునితో కపిలవర్ణుడు ఇట్లానే ఉంటుంది, దాని తోకతో కడిగేస్తే రాముని తోక పిక్కనుడు ఇట్లానే ఉంటుంది. నిన్న జరిగింది అదే, మీడియా వక్రీకరించింది. నిన్న వారు అన్న మాట ఏంటంటే, కేసీఆర్ గారికే నోటీసులు ఇచ్చి కేసీఆర్ గారికే జైలుకి పంచే పరిస్థితి వచ్చినప్పుడు ఈ పార్టీ ఎంత ఉంటే ఎంత పీత ఎంత అది అన్నది. అది ఆవేదనతో వచ్చిన మాట, అది ఆక్రోషంతో వచ్చినటువంటి మాట. ఎందుకు అంటే ఆ నాయకుని మీద మీరు ఏ రకంగా చర్యలు తీసుకుంటారు? ఎందుకు మీరు రేవంత్ రెడ్డి మీద తెలంగాణ సమాజాన్ని గల్లికి మీరు ఎందుకు పోవట్లేరు? తెలంగాణ బంద్కి ఎందుకు పిలుపునియట్లేరు? తెలంగాణ సమాజం దాకా ఎందుకు తీసుకోపోవట్లేరు అని ఆవేదన చెందిన తప్ప దాంట్లో ఒక నాయకునికి, మా తెలంగాణ సాధించిన నాయకునికి, ఒక ప్రతి గుంటకు నీళ్ళు అందించిన నాయకునికి ఈ రకంగా అవమాన పాలు చేస్తూ ఉంటే ఎన్ని రోజులు అవమాన పడుకుంటూ ఉంటాము?
ఖచ్చితంగా ఎదురిస్తాము, ఖచ్చితంగా మాట్లాడతాము. రాబోయే రోజుల్లో అదే రకంగా ఉంటుంది. తెలంగాణ జాగృతి పేరుతో పార్టీ రాబోతుందని చెప్పి అంటున్నారు, చర్చలు జరుగుతున్నాయి, పార్టీ పెట్టబోతుంది, మరి కొద్దిసేపట్లో కవిత మీడియా ముందుకు రాబోతుందని చెప్తున్నారు. పార్టీ తెలంగాణ జాగృతేనా ఏంటి అసలు? నేను ఒకటే చెప్తాను, ఇప్పటికైతే పార్టీ అయితే ఎవరు ఊహాగణాలు ఇవన్నీ పార్టీకి నిర్ణయించుకోలేదు. ఈరోజు కవితక్క గారి ఆధ్వర్యంలో జాగృతి పక్షాన్ని మేమందరం కూడా ఆమె సపోర్ట్ నిలబడ్డాం. ఖచ్చితంగా రాబోయే రోజుల్లో అదే రకంగా ఉంటాం, ముందు నడిపిస్తాము, దాంట్లో అనుమానం ఏం లేదు. కానీ ఈరోజు మేము పార్టీ పరంగానో ఇంకిత పరంగానో అనే ఒక అంటే ఒక రకంగా కుట్రలకు తీసుకుపోయే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇప్పటికైతే అట్లాంటి ఆలోచన లేదు. ఇప్పుడు చేశారు కాబట్టి రాబోయే రోజుల్లో ఏ రకంగా చేయాలి, రాబోయే రోజుల్లో ఏ రకంగా ఉంటే తెలంగాణ సమాజానికి మనం మంచి చేసిన వాళ్ళం అవుతాము, సమాజానికి దగ్గర అవుతాము అనే సమాలోచనలు ఉంటాయి. రాబోయే రోజుల్లో ఏ రకంగా ఉంటాయనేది మీ మీడియా సాక్షిగా కవితక్క గారు కానివ్వండి, మా రాష్ట్ర నాయకత్వం కానివ్వండి, మీకు చెప్పిన తర్వాత ఏ రకంగా ముందుకు పోతాం. టోటల్గా బీఆర్ఎస్తో పేగుబంధం తెగిపోయినట్టేనా? సస్పెన్షన్ ఎత్తివేసే అవకాశాలు ఏమైనా కనిపిస్తున్నాయి? ఒకవేళ వారు అనుకున్నట్టుగా సస్పెన్షన్ ఎత్తేస్తే, సస్పెన్షన్ చేస్తే పేగుబంధం తెగిపోయిందని బీఆర్ఎస్ పార్టీ అంటే అనుకోవచ్చు. కానీ ఈ కేసీఆర్కు తెలంగాణ సమాజానికి పేగుబంధం తెంపే అర్హత ఎవ్వరికీ లేదు. మీరు నోటు రాసి ఇచ్చి సంతకం చేసినంత మాత్రాన కేసీఆర్ గారికి, తెలంగాణ సమాజానికి, కేసీఆర్ గారికి, కవితక్క గారికి పేగుబంధం తెంపే అంతటువంటి పరిస్థితిలో మీరు లేరు. ఖచ్చితంగా ఆ కేసీఆర్ గారి మీద రెస్పెక్ట్ ఉంటుంది, కేసీఆర్ గారి మీద గౌరవం ఉంటుంది. కేసీఆర్ గారి ఏ ఆలోచన విధానాలు ఉన్నాయో ఆ రకంగా ముందు తీసుకుపోవడం, అవి రాబోయే రోజుల్లో ఇంకా 10 ఇంకెక్కువ చేసి ముందుకు పోతాం, పోరాడతాం. నుంచి కూడా కేసీఆర్ ఒక్కడే నాయకుడు అని చెప్తున్నారు. కేటీఆర్, హరీష్ వీళ్ళందరూ నాయకులు కాదని చెప్తున్నారు. ఇప్పుడు అదే కొనసాగుతుందా? కేసీఆర్ని నాయకుడు లాగానే భావిస్తుంది, ఇప్పటికి కూడా అదే రెస్పెక్ట్ ఉంటుందా? డెఫినెట్గా సస్పెండ్ చేసిన దేనికి మీరు ఏదైతే ఆరోపణలు చేసి ఉన్నారు ఆరోపణలు మాత్రం నిలబడి ఉంటాం. ఖచ్చితంగా రాబోయే రోజు కూడా అదే స్టాండ్ మీద ఉంటాం.